హిందీలో నాన్ లివింగ్ థింగ్స్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి స్త్రీలింగ్ పుల్లింగ్ని ఎలా గుర్తించాలో ఈ వీడియోలో చూద్దాం. ఎలా అంటే మామ, మామి, భాయి, బెహన్, మాత, పిత ఇలాంటివన్నీ కూడా మనం చాలా ఈజీగానే ఏవి స్త్రీలింగ్ ఏవి పుల్లింగ్ అనేది చాలా ఈజీగా గుర్తించగలుగుతాం. కానీ నాన్ లివింగ్ థింగ్స్ వచ్చినప్పటికీ మనకి స్త్రీలింగ్ పుల్లింగ్ని గుర్తించడం చాలా కష్టంగా మారుతుంది. 3 ట్రిక్స్ని ఉపయోగించి మనం నాన్ లివింగ్ థింగ్స్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి స్త్రీలింగ్ పుల్లింగ్ని చాలా ఈజీగా గుర్తించగలుగుతాం. అవి ఏంటంటే మేరా, మేరీ, అచ్చా, అచ్చి, క్రియ. మేరా, మేరీ అనేది సర్వనామం. ఈ సర్వనామాన్ని ఉపయోగించి మనం స్త్రీలింగ్ పుల్లింగ్ని గుర్తించవచ్చు. అలాగే అచ్చా, అచ్చిని కూడా ఒక విశేషణని ఉపయోగించి మన స్త్రీలింగ్ పుల్లింగ్ని గుర్తించవచ్చు. అలాగే ఏదైనా క్రియని మనం ఉంచి దానిని స్త్రీలింగ్ పుల్లింగ్ని మనం గుర్తించవచ్చు. ఇప్పుడు ఈ వర్డ్స్ యొక్క స్త్రీలింగ్ పుల్లింగ్ని గుర్తించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూడండి, ఘర్కి ముందు మనం మేరా ఘర్ అన్నాం. మేరీ ఘర్ అనేది రాంగ్. సో మేరా ఘర్ అనేది కరెక్ట్, అంటే ఇది పుల్లింగ్. అలానే మేరీ పుస్తక్, మేరా పుస్తక్ అనేది రాంగ్. సో మేరీ పుస్తక్. సో మనకి ఇక్కడ అర్థమైపోతుంది, మేరా అంటే పుల్లింగ్, మేరీ అంటే స్త్రీలింగ్ కిందకి వస్తుంది. అలానే బారిష్ హో రహీ హై, బారిష్ హో రహా హై అనలేదు మనం, ఇక్కడ బారిష్ హో రహీ హై అన్నాము. సో ఇది కూడా స్త్రీలింగ్ శబ్ద్ అనమాట. అలానే మేరా పర్వత్, మేరీ పర్వత్ అనేది రాంగ్. సో మేరా వచ్చింది కాబట్టి ఇది కూడా పుల్లింగ్ శబ్ద్. అలానే అచ్చా వృక్ష, మనం అచ్చి వృక్ష రాస్తే అది రాంగ్ అవుతుంది. అచ్చా వృక్ష అనేది కరెక్ట్. సో ఇది కూడా పుల్లింగ్. అలానే అచ్చి దీవార్ అంటాం కానీ అచ్చా దీవార్ అనము. సో దీవార్ అనేది స్త్రీలింగ్ శబ్ద్. సో ఇలా మనం మేరా, మేరీ, అచ్చా, అచ్చి క్రియాని ఉపయోగించి స్త్రీలింగ్ పుల్లింగ్ ఏ పదాలు స్త్రీలింగ్ ఏ పదాలు పుల్లింగ్ అనేది మనం ఈజీగా గుర్తించవచ్చు.